ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే కులం, మతం, డబ్బులు, ప్రాంతం, సమాజానికి ఎవరేం చేస్తారనేది అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీతిగా నిజాయితీగా ఉండే వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. తాత్కాలిక ప్రలోభాల కోసం మనం భవిష్యత్ తరాలకి తప్పు చేసిన వాళ్ళు అవుతాం. అది ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకురావాలి. దాని మీద ఖచ్చితంగా అందరూ వర్క్ చేయాలి, కొంత వర్క్ చేయాలి. దానికి యువత ముందుకు రావాలి. యువత వాళ్ళ డబ్బులతోనే చేయాలనుకుంటే అది సాధ్యం కాదు. కొంతవరకు ఉండొచ్చు కానీ డబ్బుతో శాశ్వతంగా రాదు. మంచి చేయాలని సంకల్పం ఉంటే మటుకి ఎవరైనా విజయం సాధిస్తారు. కష్టపడి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఉంటారు చాలా మంది కూడా. సపోజ్ జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ప్లేస్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు సొంతంగా తెలుసు అని ఈ రకంగా కొంత లైజనింగ్స్ చేసుకునే పరిస్థితి కనిపించేది. అంటే ఆయనే అని కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు మిత్రుడు, రేపు సాయంత్రం నేను నీ పని చేసి పెడతా ఇంత అంత అని అంటారు. మీ మీద కూడా అలాంటి వచ్చిన ఆరోపణ ఏంటంటే ఎక్కడ మైనింగ్ దగ్గరికి వెళ్తున్నా కూడా కాంట్రాక్టర్స్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే కొల్లు రవీంద్ర గారే నా పార్ట్నరు, ఆయనకి ఇంత పర్సంటేజ్ ఉంది నాకు వారిలో అని చెప్పి ఎక్కువగా వినపడతా ఉంది. అలాంటి రూమర్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఏ రకంగా స్పందిస్తారు? మీ దృష్టికి ఏమన్నా వచ్చినాయి అలాంటివి? అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు పని చేసుకోవడం కోసం ఏదైనా చెప్తారు. కానీ అలాంటిది నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను మా కుటుంబ సభ్యులు కానీ ఎవరన్నా ఈ దరిదాపులకు ఉండరు. వాళ్ళ పని వాళ్ళ బిజినెస్ వాళ్ళకుంటారు తప్ప ఈ చుట్టుపక్కల ఎవరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ కారు. అది మొట్టమొదటి నుంచి మామయ్య గారి దగ్గర నుంచి ఆయన మంత్రిగా చేసినప్పుడు నేను బిజినెస్ చూసుకున్నా. కానీ ఏ రోజు ఆయన దీంట్లోకి నేను ఏ రోజు ఎంటర్ కాను. అదే పాలసీ మాకు ఉంటుంది తప్ప ఎక్కడ లేదు. ఎక్కడైనా వచ్చినా కానీ ఇమ్మీడియట్గా పంపిస్తాను. అవసరమైతే డిపార్ట్మెంట్ పంపిస్తాము. అలాంటిది ఎవడన్నా నా పేరు వాడుకోవాలని ప్రయత్నం చేసే మటుకి. ఎంత స్ట్రాంగ్ గా విజిలెన్స్ పనిచేస్తుంది మీ అండర్లో అంటే ఇలాంటి రూమర్స్ మీద? ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పుడు మొన్న గుంటూరులో ఎవరో ఒక అతను ఇట్లాగే నా పేరు చెప్పి వాళ్ళు ఏదో డబ్బులు వసూలు చేసి బార్ ఇప్పిస్తాం అనేది చేశారు. ఇమ్మీడియట్గా నేను పంపించాను వాళ్ళని. ఓకే, పంపించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని వాళ్ళు వచ్చారు, నా దగ్గరికి వచ్చారు. ఉపేక్షించలేదు, సమస్య లేదు దాంట్లో. అదే కదా, ఎక్కడైనా సరే ఎవరన్నా నా పేరు చెప్పి వాడుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ చాలా సీరియస్గా కఠినంగా ఉంటాం. మీరే ఒక నలుగురిని పార్ట్నర్లుగా డిజైన్ చేసి ఆ మైనింగ్ మీదే కానీ బినాముల కింద ఉండి నడిపిస్తున్నాడనే వచ్చే అభియోగాలని ఏ రకంగా స్పందిస్తారు? చూపిమనండి నా బినామీలు ఎవరు. నాకు అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే బాబు గారు నమ్మి నిజాయితీగా నాకు ఒక అవకాశం ఇచ్చిన దాన్ని సమాజానికి ఉపయోగపడేలాగా చేయాలా. దాన్ని ప్రభుత్వానికి, దాని మీద వచ్చేటటువంటి ప్రభుత్వానికి చాలా మంది నష్టపోయారు. లాస్ట్ గవర్నమెంట్లో చాలా మంది మైనింగ్ ఆ గవర్నమెంట్ వల్ల కోట్లు సంపాదించే మినిస్ట్రీగా సార్ ఎవరిని బినామీలుగా పెట్టి సంపాదించాలనే ఆలోచన రాలేదా? నెక్స్ట్ ఎలక్షన్స్ కి డబ్బులు కావాలి 100 కోట్లు. మాకు అవసరం లేదు. ఇప్పుడు సంపాదన చేయాలంటే వాడు కొత్త కాదు ఉంది. మామయ్య గారు ఒక 5 సంవత్సరాలు, నేను అంతకుముందు ఒక 5 సంవత్సరాలు చేస్తే అప్పుడు చేస్తున్నా. అలాంటి ఆలోచన మాకైతే ఎప్పుడు లేదు. ఏదైనా చేస్తే మన వ్యాపారం చేసుకుని దాంట్లో రూపాయి సంపాదించుకోవాలనే తప్ప ప్రభుత్వం యొక్క నిధులను దాంట్లో ఆ వ్యాపారాల్లోకి వెళ్ళకూడదు కూడా. నేను ఆ ఉద్దేశం అయితే ఎవరు కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ సర్వెంట్. వ్యక్తిగతంగా మీకేమైనా మైనింగ్స్ ఉన్నాయని? ముందు నుంచి అంతకుముందు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు పెట్టాలని ఆలోచన ఏమైనా ఉందా? మినిస్ట్రీ మీదే కదా. లేదు, ఇంకా నేను ఇంకా బిజినెస్ సైడ్ వెళ్ళలేదు. తప్పేముంది సార్, బిజినెస్ మీకు ఉన్నాయి కదా ఆల్రెడీ. మైనింగ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ లో మినిస్ట్రీ మీదే కాబట్టి స్టార్ట్ చేయాలని మీకు ఏమనిపిదా? నాకెందుకు, మావిడ కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇలాంటి ఆరోపణలు అంటారా? నేను బతుకు కాబట్టి తన లైన్లో తను చేసుకోమంటున్నాను, వేరే ఏదైనా చూసుకోమని చెప్పి. వాళ్ళు తను ప్లాన్ చేసుకుంటున్నాడు. తను ఏంటంటే ఇంజనీరింగ్ చేసుకున్నాడు, మెకానికల్. తర్వాత ఇంకేదో తను ఫర్దర్ స్టడీస్ చేసుకుంటూ కొంత ఏదో తను వర్క్ చేసుకోవాలనుకున్నాడు, అది చేసుకోమని చెప్తున్నాడు. ఫ్యూచర్ కోసం చాలా మంది కూడా బాబు గారి లైన్లో కొంతమంది ఉన్నారు. అంటే ఆయన యొక్క టీం అంటున్నారు, లేదంటే నారా లోకేష్ గారి టీం అని అంటున్నారు. మీరు ఏ టీంలో ఉన్నారంటే ఏం చెప్తారు? మేము తెలుగుదేశం టీం. తెలుగుదేశం పార్టీలో ఉండే టీం అంతే. పార్టీ కోసమే ఉన్నాం, పార్టీ కోసం ఉంటాం, పార్టీ కోసమే చివరి శ్వాస వరకు నడుస్తుంది అంతే. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కువ ఇష్టమా, నారా లోకేష్ గారు మీకు? అంటే బాబు గారు ఫస్ట్ ఆయనే, లోకేష్ గారు కూడా అంతకంటే ఎక్కువగా ఆయన మమ్మల్ని ప్రేమిస్తారు. మేము ఇంకా బాబు గారి దగ్గర మాట్లాడిన కూడా లోకేష్ గారితో మేము ఫ్రీగా మాట్లాడుకోగలుగుతాము. సార్ అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. సీఎం గారు గైడ్ చేస్తారు, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తాం గైడ్ చేస్తారు. లోకేష్ గారు కూడా ఇంకా అంటే బాగా క్లోజ్ అయ్యారు. బాగా ఆయన పాదయాత్ర దగ్గర నుంచి అయితే మటుకి నాతోనే కాదు అందరితో కూడా బాగా ఆయన మమేకం అవడం, తెలుసుకోవాలని తపన ఉండడం బాగా చేస్తారు. ఎలాంటి లక్ష్యాలు మీ ముందున్నాయి సార్? గతంలో ఎమ్మెల్యేగా చేశారు, చిన్న చిన్న మినిస్ట్రీస్ ఏదో అక్కడక్కడ అడ్జస్ట్ అయినాయి. ఈసారి చాలా పెద్ద మినిస్ట్రీ, రాష్ట్రం మొత్తం బాధ్యత మీ మీద ఉంది.
ఎలాంటి లక్ష్యాలతో పనిచేసే ఉద్దేశంలో మీరున్నారు? ఎలాంటి బాధ్యతలు మీకు అప్పచెప్పింది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ముందు నా జన్మనిచ్చిన భూమి, దానికి న్యాయం చేయాలి. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని బడుగు బలహీన వర్గాలు బలోపేతం చేయాలి. వాళ్ళు ఇంకా చాలా వెనుకబడతనం ఉంది, దానికి ఎట్లా చేయాలని సార్ అయితే చెప్తా ఉంటారు. ఆచరణలో తీసుకురావాలి. కొంత దానికి సంబంధించి కొంత వర్క్ చేస్తున్నాము. డెఫినెట్గా రాబోయే 1 yearలో దానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కింద ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్ని అలా ముందుకు తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. ఒక పక్క మినిస్ట్రీస్ ఇచ్చి చాలా బాధ్యతలో హడావిడిగా ఉన్న మీరు పేర్ని నాని గారు చేసేటువంటి కమెంట్స్ మీద ఏ రకంగా స్పందిస్తారు? ఖచ్చితంగా ఆయన మాట్లాడే దాంట్లో వాస్తవాలు ఉంటే, గతంలో మీరు కూడా చాలా అవినీతి ఆరోపణలు చేశారు. ఈరోజు మీ ప్రభుత్వం ఉంది. ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అసలు తీసుకునే అంత సిచ్యువేషన్ ఉందా? నిజంగా ఆయన మీద మీరు చేసినటువంటి ఆరోపణలన్నీ అభియోగాలు మాత్రమేనా? నిజంగా ఏమైనా ఆధారాలు? ఇప్పుడు అవన్నీ చూపించాం కదా, ఆధారాలతో సహా చూపించాం. కోర్టుకెళ్ళి బెయిల్ తెచ్చుకుంటా ఉన్నాడు, ఎంక్వైరీలు నడుస్తున్నాయి, అన్నీ వస్తాయి, వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు మేము ఇళ్ల పట్టాలు చెప్పాము, అది వాళ్ళ ఎంక్వైరీలో ఉంది, మొత్తం వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఎంప్లాయీస్ పోయారు వాళ్ళ వల్ల. తర్వాత ఈ బియ్యం కేసులో బెయిల్ తెచ్చుకున్నాడు, డబ్బులు కట్టి బెయిల్ తెచ్చుకున్నాడు. అంటే తప్పు చేసినట్టే కదా. ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి, అక్రమ ఆస్తులు, అవన్నీ కూడా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, అన్ని బయటకు వస్తాయి. అతను ఎక్కడ తప్పించుకోలేడు. ఇవాళ ఏదో 4 మాటలు మాట్లాడేసి మా మీద ఏదో బురద జల్లాలని చూస్తా ఉన్నాడు. మేమైతే చాలా ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేస్తాం. ఈ రోజు కాదు, ముందు నుంచి కూడా మేము ట్రాన్స్పరెంట్ గానే ఉంటాం. ఎక్కడ కూడా అవినీతి చేస్తున్నట్టు అవసరం కూడా లేదు. మా ఫ్యామిలీ బిజినెస్లు ఉన్నాయి, మా వాళ్ళందరూ కూడా కష్టపడేవాళ్ళు తప్ప ఈ రకంగా చేసే వాటిలో. ప్రభుత్వం ఫామ్ చేసి ఆల్మోస్ట్ 1.5 సంవత్సరంగా వస్తుంది. మచిలీపట్నంకి ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చారు? ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎలాగైతే జరుగుతూనే ఉన్నాయి. డెవలప్మెంట్ ఏ రకంగా? డెవలప్మెంట్ ఇప్పుడు హౌసింగ్ కి ప్లాన్ చేస్తాము. G+3 హౌసెస్ అన్ని కూడా అందరికి ప్రోగ్రెస్లు చేయించాము రాగానే. తర్వాత వాటర్ స్కీమ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం మీద ఎన్ని కోట్ల పని జరిగిందంటే ఏం చెప్తారు? దగ్గర ఒక 500 కోట్ల రూపాయలు వర్క్లు డెవలప్మెంట్ చేసాం. మొన్ననే R&B మినిస్టర్ గారితో ఆయన డిపార్ట్మెంట్ నుంచి దగ్గర ఒక 60-70 కోట్ల రూపాయలు తీసుకొచ్చాము. NRGS నుంచి కానీ పంచాయతీరాజ్ నుంచి కానీ దగ్గర ఒక 70 కోట్ల రూపాయలు దగ్గర తీసుకొచ్చాము. ఇంకా కొన్ని ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మున్సిపాలిటీస్ నుంచి కొంత తీసుకొచ్చాము. ఇప్పుడు ఒక 70 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి టెండర్ స్టేజ్లో ఉంది. డ్రైనేజ్కి మొన్న మళ్ళీ ఒక 100 కోట్ల దగ్గర వస్తుంది. ఎనికి ఒక 500 కోట్లు ఇప్పటి వరకు మేము చేయగలిగాము. ఇండస్ట్రీస్ పెట్టాలని అటు కూడా ప్లాన్ చేస్తాము. అవన్నీ వస్తే మటుకి టూరిజం ఒకటి దగ్గర 100 కోట్ల రూపాయలతో స్వదేశీ దర్శన్ కింద టూరిజంకి ప్రపోజల్ పెట్టాము. స్పోర్ట్స్కి కొంత పెడుతున్నాము. హౌసింగ్కి అయితే అది ఇంకా అమౌంట్స్ వెళ్ళినాయి, ఇంకెంత వచ్చింది అనేది అది క్లారిటీ తీసుకొస్తాము. అట్లా అన్నీ ఓ పక్క నుంచి చేసుకుంటూ ముందు వెళ్తున్నాము. రాబోయే ఈ మచిలీపట్నం రూపమే మారిపోతుంది డెఫినెట్గా. ఈ జరగాల్సి అన్ని అనుకుంటున్నాము, అవి జరిగితే మటుకి రాష్ట్రంలో ఏ నాయకుడికి జరిగినంత అవమానం ఆ రోజున జైలు పాలైన టైమే కావచ్చు, ఆ బ్యాడ్ టైమే కావచ్చు, మళ్ళీ ఇలాంటి ఒక మినిస్ట్రీకి వస్తానని కానీ, అసెంబ్లీలో అడుగు పెడతానని కానీ, లేదా ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మచిలీపట్నం ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వాళ్ళకైతే నమ్మకం ఉంది నాకు, వాళ్ళు ఎప్పుడు నన్ను ఆదరిస్తారు, దాని నుంచి కూడా ఆదరణ ఉంది దాంట్లో. అందుకే నేను ఫస్ట్ రోజు నుంచి కూడా ఫైట్ చేస్తూనే ఉన్నాము. వాళ్ళు చేస్తున్న తప్పుల్ని వెలికి తీసాము, దానివల్ల వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్లో ఇబ్బంది అయింది, కానీ అడుగడుగున వాళ్ళు నన్ను కాపాడారు, వాళ్ళు సపోర్ట్ చేశారు. కాన్స్టిట్యున్సీలో స్టేట్ అంతా కూడా అక్కన చేర్చుకున్నాను నన్ను. వాళ్ళు నిజంగా నేనైతే ముందు బయటకు రాలేను అనుకున్నా, తిరగలేను అనుకున్నా, బయటకు వచ్చి నా మొహం చూపించలేను అనుకున్నా. అంటే మనం అలాంటి ఆలోచన లేదు. ఒక మర్డర్ కేసు అనేటప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. ఇంకా అప్పుడు నేను ఇంకా వాళ్ళు అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు, సపోర్ట్ చేశారు, ఆ ధైర్యం వచ్చింది. ఇంకా అక్కడి నుంచి వెనక్కి తెచ్చి వల్ల వాడి తర్వాత చాలా కేసులు పెట్టాడు.